42% బీసీ రిజర్వేషన్లు రాజకీయ పార్టీల దయతో కాకుండా రాజ్యాంగపరంగా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హన్మకొండలో బీసీ మేధోమథన సమావేశంలో పాల్గొన్న ఆయన బీసీ రిజర్వేషన్లు సాధనకు త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ శాసనసభలో తీర్మానానికి మద్దతిచ్చాయని గుర్తు చేసిన జాజుల కావాలనే కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. దసరాలోగా రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు అమలు చేయకపోతే స్థానిక ఎన్నికల్లో ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ దసరా దీపాలలోపు 42% రిజర్వేషన్లు అమలు చేసి చట్ట రూపంలో చేస్తే సరే చేయకపోతే భువనగిరి సభలో రాజకీయ యుద్ధబేరి మహాసభను కేంద్రంగా చేసుకుని ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం. బీసీలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక తయారు చేసుకున్న తర్వాత ఆ రాజకీయ వేదిక వస్తే మీ పటేళ్ల పాలనకు, మీ దొరల రాజ్యానికి గోరిగట్టేటువంటి ప్రణాళిక భువనగిరి సభలో ప్రకటిస్తాం.